నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఒకసారి డాక్టర్ జీకే గారి స్నేహితులు ఒక గొప్ప సర్జన్. అతని పేషెంటు అతన్ని అక్షులు పక్షులు రాలేట్లు తిట్టాడు. కారణం, ఆ పేషెంటు 3 నెలల కన్నా బ్రతకడని నిర్ణయించి అతని బిజినెస్ అవి అమ్మేసుకుని ఎక్కడివక్కడ సెటిల్ చేసుకో అని సర్జన్ సలహా ఇచ్చాడు. అతను నెలలోపల గబగబా ఆ పనులన్నీ చేసేసుకున్నాడు. 2 నెలలు అవ్వగానే జబ్బు తగ్గిపోయింది పూర్తిగా. నీ వల్ల అనవసరంగా నా బిజినెస్ అమ్ముకున్నానని అతను సర్జన్ను తిట్టాడు. అతను బిజినెస్లో ఒత్తిడి తట్టుకోలేక వ్యాధిని ఆహ్వానించాడు. విశ్రాంతి, మనశ్శాంతి రాగానే వ్యాధి తగ్గిపోయింది. ఇది కారణం అంటే పేషెంట్కు అర్థం కావాలిగా. అది అంత సులభం కాదు. అసలు ప్రపంచంలో అనారోగ్యానికి ఇచ్చిన మర్యాద, గౌరవం, సానుభూతి ఆరోగ్యంగా తిరుగుతున్న వాళ్లకు ఇవ్వని ఒక సంప్రదాయం ఉన్నది. గెట్ వెల్ కార్డ్స్, పూలగుచ్చాలు, చాలామంది వచ్చి కూర్చుని పలకరించడాలు. దీనికి మనిషి ఎడిక్ట్ అయిపోయి రోగం సుఖం అనుకుంటారు. ఒక ఆవిడకు రిలాక్సేషన్ టెక్నిక్తో వైద్యం చేస్తూ, నీకు చాలా ఆనందం కలిగించే రోజులను తలుచుకో అంటే, నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే మా నాన్న ఒళ్ళో పడుకోబెట్టుకునేవాడు. అమ్మ పక్కనే కూర్చునేది. అవే మంచి రోజులు అన్నది. ఆవిడ పెరిగి పెద్దదైనా ఏ స్థితిలోనూ అంత రిలాక్స్ అవ్వలేదన్నమాట. చిన్నపిల్లప్పుడు స్కూలుకు సెలవు పెట్టి మన ఇష్టమొచ్చినట్లు ఉండవచ్చు కాబట్టి జ్వరం కోరుకుంటాము. పెద్దవాళ్ళమైతే సిక్ లీవ్ పెడితే జీతం తగ్గని విశ్రాంతి. మన ఇన్సూరెన్స్ సిస్టమ్ వాళ్ళు అనారోగ్యానికి, యాక్సిడెంట్లకు బోనస్ ఇవ్వడం మానేసి ఫలానా వయస్సు దాకా ఆరోగ్యంగా ఉన్నందుకు నీకు బహుమతి అని కొంత డబ్బు ముట్టజెబితే అనారోగ్యాన్ని ఆహ్వానించడం మానుకుంటామేమో. హియర్ అప్పుడే అది నిజమైన హెల్త్ ఇన్సూరెన్స్. డాక్టర్ చప్పట్లు కొట్టారు కొందరు. డాక్టర్ జీకే మాకు చెప్పిన కొన్ని విలువైన మాటలు చెప్పి నేను తప్పుకుంటాను. వైద్యాన్ని వృత్తిగా మార్చి ఉదరపోషణకు ఉపయోగిస్తుంది అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోలేము. అందుకే నాకు అసిస్టెంట్స్గా చేరడానికి చాలామంది క్యూలో ఉన్నా నేను తీసుకోను. కారణం నా ఇగో కాదు. చాలామంది తల్లిదండ్రులు ఎన్ని లక్షలు, ఎండీ సీటుకైతే కొన్ని కోట్ల లంచాలు, డొనేషన్లు కట్టి పిల్లలను డాక్టర్లను చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంతకు ఇంత సంపాదించి ఇస్తారన్న ఆశ వాళ్లకు ఉండడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇది వృత్తి. సంపాదించేందుకు ఉపయోగపడని ఆ డిగ్రీ నిరర్థకం. ఇది వాళ్ళ ఉద్దేశం. బ్యాంకు లోను పెట్టి దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి స్కానింగ్ మిషన్ కొనుక్కున్న డాక్టరు లోను తీరేదాకా అవసరమైన అనవసరమైన స్కానింగ్ చేయించుకోమని రాయక తప్పదు. వైద్యం వృత్తి అయినప్పుడు తప్పదు మరి. నా దగ్గర ట్రైనింగ్ అవుతున్న మీ అందరినీ రేపు జీవితంలో సక్సెస్, డబ్బు, సంపాదన మిమ్మల్ని ఛాలెంజ్ చేసినప్పుడు, మిగతా ప్రపంచం మిమ్మల్ని బ్రతకనేర్వని వాడని అవహేళన చేసినప్పుడు మీరు దారులు మారిపోవచ్చు. ఆ స్వేచ్ఛ మీకు ఎప్పుడూ ఉంటుంది. కొన్నేళ్ల తరువాత డాక్టర్ జీకే మీ ఊహల్లో ఎక్కడో మరుగున పడిపోవచ్చు. కానీ వైద్య ధర్మాన్ని మర్చిపోకండి. వ్యక్తులుగా మీరు ఏమిటి అన్నది ముఖ్యం కాదు. ఆర్తిలో, బాధలో ఉన్న రోగికి మీలో దైవత్వం మూర్తీభవించిన వైద్యుడికి సంబంధం ఉన్నది. ఇలా చాలా చెప్పారు డాక్టర్ జీకే. ఆచరించి చూపించారు. అలా మమ్మల్ని తీర్చిదిద్దిన డాక్టర్ జీకే మా ఊహల చాటున, జీవితపు పోరాటాల చాటున మరుగున పడిపోతాను అని డాక్టర్ జీకే విశ్వరూపం మన డాక్టర్ కృష్ణ రూపుదిద్దిన ఈ హాస్పిటల్ రూపంలో దర్శనమిచ్చి ఆర్తులను ఆశీర్వదిస్తోంది. మా అందరి గురువైన డాక్టర్ జీకేను ఇంత అద్భుతమైన జ్ఞాపకంగా మార్చిన డాక్టర్ కృష్ణను సభాముఖంగా మరొకసారి మీ అందరి తరఫున, నా తరఫున అభినందిస్తున్నాను. అందరూ లేచి చప్పట్లు కొట్టారు. షీలా మేడం దగ్గర సెలవు తీసుకుని చీకట్లో ఆలోచిస్తూ తన రూమ్ దగ్గరకు వెళ్తోంది. ఏదో సుదీర్ఘమైన కల నుంచి బయటకు వచ్చినట్లు
గొప్ప కథల పుస్తకంలో దూరిపోయి పాత్రలతో ప్రయాణం చేసి మధ్యలో దారి తెలియక ఆగిపోయినట్లు, చిమ్మ చీకటిలో తన చేతిలో దివీటీని తానే బలవంతంగా మూసివేసి వెలుతురు వెతుక్కుంటున్నట్లు ఏమిటేమిటో ఆలోచనలు. ఇది కొత్త ప్రపంచం. కానీ నిజమా? నిజంగా డాక్టర్ కృష్ణకు పెదనాన్న అంటే అంత ఆరాధన, వీళ్ళందరికీ ఆయన అంటే ఎంత ఆప్యాయత. ఎలా ఒక మనిషి ఇంత ప్రేమను పొందగలడు? తన జీవితంలో తారసపడ్డ వాళ్ళంతా నీకిది చేస్తే నాకేం లాభం, నాకు నువ్వు చెయ్యక తప్పదు, అది నీ డ్యూటీ అని మాట్లాడేవాళ్ళే. అది తప్పుగా కూడా అనిపించలేదు ఇంతకాలం. అది మనుష్యుల స్వభావం అనుకునేది. మరి ఇప్పుడు తను చూసిన వాళ్ళ స్వభావం ఏమిటి? దాని పేరు ఏమిటి? డాక్టర్ కృష్ణ సక్సెస్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళంతా ఒక బంచ్ ఆఫ్ ఫూల్స్ అనిపించేవాళ్ళు. ఆనాడు డాక్టర్ కృష్ణ తల్లి ప్రభావతి గారి మాటను నమ్మి తను ఏ విధంగా మాట్లాడింది కృష్ణతో. తలుచుకున్నప్పుడల్లా తలకాయ భూమిలో దాచేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ పండుగ అంతా చూసిన తర్వాత మరీ అనిపిస్తోంది. డాక్టర్ కృష్ణ సంస్కారవంతుడు కాబట్టి తన దగ్గర ఆ విషయం అసలు ప్రస్తావనకు రాకుండా తనను రక్షిస్తున్నాడు. ఇంతకు ఆ తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చిన కృష్ణ మళ్ళీ ఇంటికి వెళ్ళి అయిన వాళ్ళతో కలిశాడో లేదో. ఎవరు అయిన వాళ్ళు? నా పేరెంట్స్, నా ఆత్మీయులు అంటాడేమో. ఒక మనిషికి అంత పంతం సాధించగల శక్తి ఎలా ఉంటుంది? తను కనీసం పేక మేడలు పూర్తిగా కట్టలేదు. మధ్యలో విసుగు వచ్చి మేడను పడేస్తుంది. ఒక మనిషి చేత ప్రేమ, భక్తి ఇంత పని చేయిస్తున్నాయా? ఆలోచిస్తూ మెట్లు ఎక్కి పైకి తమ గది దగ్గరకు వచ్చింది రాధ. చాలా లేట్ అయింది. రాజారావు నిద్రలో ఉండి ఉంటాడు. అనవసరంగా లేపి పిచ్చి తగాదా పెట్టుకోవడం అనవసరం అని చప్పుడు చెయ్యకుండా లోపలికి వెళ్దామనుకున్నది రాధ. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళబోయిన రాధకు రాజారావు గదిలో నుంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. ఇంత రాత్రి ఎవరు వచ్చారబ్బా అనుకుంటూ బయటే ఆగి ఉన్నది రాధ. అతను సెల్ ఫోన్లో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. రాజారావుకు ఒక అలవాటు ఉన్నది. మామూలుగా మెత్తగా మాట్లాడడం ప్రారంభించి తనకు ఏదైనా వ్యతిరేకమైన వాదన వచ్చిందంటే మెల్లగా శృతి పెంచుకుంటూ పోతాడు. ఆ తర్వాత అరుస్తూ, ఇంకా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. చుట్టుపక్కల ఎవరైనా వింటున్నారేమో అని కూడా ఆలోచించడు. ఎందుకు అలా అరుస్తున్నారు? మెల్లగా మాట్లాడండి అని ఎవరైనా అన్న కొద్దీ రెచ్చిపోతాడు. నా ఫోను నా ఇష్టం, నువ్వెవరు మాట్లాడడానికి అని రెచ్చిపోయి చెయ్యి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అది అభద్రతా భావం ఉన్నవాళ్ళ మొదటి లక్షణం అని అతనికి తెలియదు, రాధకు తెలియదు. నర్సులు, వార్డ్ బాయ్స్ వింటున్నారేమోనని భయం వేసింది రాధకు. వాళ్ళంతా మేలుకుని డ్యూటీ మీదే ఉన్నారు. అన్నింటికన్నా భయంకరమైన విషయం, ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు, ఎందుకు వెళ్ళావు అని అడిగితే తన దగ్గర జవాబు ఏమున్నది? అతనికి అర్థం ఎలా అవుతుంది? గత 10 రోజులుగా ఎక్కువ గోలలు లేని తమ జీవితంలో ఇప్పుడు అందరూ చూసి నవ్వుకునే ఒక సీను ఎదురుగా కనబడి వణికిపోయింది రాధ. ఇది అవసరమా తనకు? ఆ మీటింగ్కు వెళ్ళకపోయినా బాగుండేది. అయినా తన జీవితంలో కాసేపు ఆనందం అనుభవిస్తే వెంటనే భయంకరమైన బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇది నాకు శాపం అని ఆలోచిస్తోంది రాధ. మనలో చాలామంది రాధలు ఉంటారు. నవ్వు 4 విధాలుగా చెడుపు అన్న సజెషన్ ఇచ్చేసుకుంటారు. ఎక్కువగా నవ్వామా, హాయిగా ఉన్నామా, తప్పకుండా ఆ రోజు ఏడుస్తాం. ఈ థాట్ను సజెషన్గా సబ్కాన్షియస్కు పంపించేస్తారు. అది ఎంత బలంగా ఉంటే అంత త్వరగా నిజమవ్వడం ప్రారంభిస్తుంది. ఒక గొప్ప కళాకారిణి చాలా కష్టాల నుంచి మెట్టుమెట్టుగా పైకి వచ్చి రవ్వల దుద్దులు కొనుక్కునే స్థితికి వచ్చింది. కొనుక్కున్న దగ్గర నుంచి తన కుటుంబ సభ్యులు అవి చూసి ఏమనుకుంటారో అన్న భీతి, తనకు అసలు అవి పెట్టుకునే అర్హత ఉన్నదా అన్న కాంప్లెక్స్ ఆమెను కట్టి కుదుపుతున్నాయి. ఆ సాయంత్రం చిన్న విషయం చిలికి చిలికి గాలివానై ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. చీచీ,
ఈ రవ్వల దుద్దుల వల్లే ఈ అనర్థం, వీటి వల్లే ఏడ్చాను ఇలా అన్న సజెషన్కి బలంగా సబ్ కాన్షియస్కు పంపించింది. ఆ తర్వాత అవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది, మరొకసారి తనంతట తనే అవి పెట్టుకున్నాను కదా, ఏదో జరిగి ఏడవాలే నేను అనుకుని చచ్చిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకుని మాట్లాడుతూ ఏడవడం ప్రారంభించింది. అంతే, నేను దుద్దులు పెట్టుకుంటే ఏడుస్తున్నాను అన్న సజెషన్ చాలా బలంగా అనుకుని ఆవిడ జీవితాంతం వాటిని పెట్టుకునేది కాదు. ఆ తర్వాత చాలా డబ్బులు సంపాదించి చాలా ఆస్తులు సంపాదించింది. ఎన్నో నగలు అమిరాయి. ఇంట్లో వాళ్లను కూడా ఆస్తిపరులను చేసింది. నగలు కొనిపెట్టింది. చాలా ఉన్నతమైన బిరుదులు పొందింది. కానీ ఈ సజెషన్ నుంచి బయటపడలేకపోయింది. ఎందుకని ఇలా అని ఆమె ఏనాడూ ఆలోచించలేదు. ఆమెను ఏ హిప్నోథెరపిస్ట్ దగ్గరకో తీసుకువెళ్ళి సబ్ కాన్షియస్ నుంచి ఆ సజెషన్ను న్యూట్రలైజ్ చేయించాలని ఆమె చుట్టూ ఉన్న బంధువులకు, ఆశ్రిత జనానికి ఎప్పుడూ అనిపించలేదు. పైగా ఆ విషయానికి విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఎప్పుడైనా ఆమె ముచ్చటగా దుద్దులు పెట్టుకుందామని ఆశపడ్డా, అయ్యో ఎందుకు పెట్టుకున్నావు, నీకు మంచిది కాదు కదా, ఏదన్నా జరుగుతుందేమో అని వీళ్ళే భయపెట్టే స్థితికి వచ్చారు. ఇలా చాలామంది వస్తువుల గురించి వీధి వాకిలి నుంచి లోపలికి రావడం వెనుక దారి వచ్చేవారు ఫలానా రోజే తేదీనో మంచిది కాదు అనుకునేవారు, కలిసి రానివి అని నిర్ణయించుకుని వాటి వల్ల నష్టపోయేవారు. వీరి సంఖ్య సంఘంలో చాలా చాలా ఎక్కువ. వీళ్ళు మిగతా వాళ్లకు మూర్ఖులుగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎంత బలంగా సబ్ కాన్షియస్కు సజెషన్ ఇస్తారంటే తప్పకుండా అట్లానే జరుగుతుంది. కుంకుమ, దేవుడి విభూతి ఇవి పెట్టుకుని బయటకు వెళితే రక్షణ వలయంలో ఉంటాను, ఈ స్తోత్రం చదివితే పరీక్ష బాగా రాస్తాను, సక్సెస్ అవుతాను, ఇట్లాంటి సజెషన్స్ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది, కీడు జరుగుతుందేమో అన్న సజెషన్ విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఇప్పుడు రాధ పరిస్థితి అదే. నాకు అసలు హాయిగా ఉండే హక్కు ఎక్కడున్నది? కొంచెం సేపు సుఖంగా ఉండి వచ్చాను కాబట్టి ఇప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాలి, తప్పదు అనుకుంటూ భయంగా గదిలోకి అడుగు పెట్టింది. తలుపు దగ్గర నుంచి వెనుకకు తిరిగి పారిపోదామనిపించింది రాధకు మొదట్లో. కానీ అది మరింత భయంకరమైన పరిణామాలకు దారితీయవచ్చునేమో అన్న భయం. రాజారావు ఫోను మాట్లాడుతూ ఓరగా చూశాడు ఆమెను. ఒళ్ళు చల్లబడిపోయింది రాధకు. భయంతో అరిచేతులు ఐసుముద్దల్లాగా అయిపోయాయి. ఆమెను ఉరిమి చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అతను. మెల్లిగా లోపలికి వెళ్ళి స్నానం చేద్దామని అనిపిస్తున్నా ఫోను పెట్టేసి బాత్రూమ్ తలుపు దడదడా తట్టి అల్లరి పెడతాడేమోనని బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది రాధ. అంత టెన్షన్లోనూ ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నాడా అని వింటోంది. వద్దన్న మాటలు వినబడుతున్నాయి. నేను 100 సార్లు చెప్పాను. నువ్వు అడిగేవేవీ చెయ్యలేను. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను. అది నా కండిషన్ అని ఎన్నిసార్లు చెప్పాలి? నేను హాస్పిటల్లో ఉంటున్న సంగతి నీకు ఎందుకు చెప్పలేదంటావేమిటి? చెప్పను. అయితే ఏమంటావు? నీకు డబ్బులు పంపే ఏర్పాటు చేశాను చాలదా? నాకు రోగం ఉంది అని పబ్లిసిటీ చెయ్యడం అసహ్యం. పలకరింపులకు వచ్చేవాళ్ళంటే మంట. అందరితో నేను సమానమా అంటే నాకెందుకో గిట్టదు. అంతే. నా భార్య ఉండలేదా అంటావా? ఇట్లాంటి వెధవ ప్రశ్నలు వెయ్యవద్దని 1,00,000 సార్లు చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు తలకాయ నొప్పి తేకు పెట్టేయ్. రేపు నేను ఫోన్ చేస్తాను. గుడ్ నైట్. నేనింక వాగలేను. పెట్టేయ్. ఒక బూతుమాట వాడుతూ సెల్ ఫోన్ విసిరి కొట్టాడు రాజారావు. ముక్కలుగా కాళ్ళ దగ్గర పడ్డ సెల్ ఫోన్ చూస్తూ అవాక్కై నిలబడిపోయింది రాధ. సెల్ ఫోన్ విరగడాలు చాలాసార్లు అయ్యాయి. అదేం కొత్త కాదు. కానీ ఫోన్లో విన్న మాటలు, వద్దన్న చెవిన వినబడిన మాటలు ఆమెకు ఆ గదంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించాయి. తప్పకుండా అతను ఎవరో అమ్మాయితో మాట్లాడాడు. ఆవిడ ఇంత కోపిష్టి రాజారావును నిలదీస్తోంది. హక్కులు మాట్లాడుతోంది. నీ భార్య నీ దగ్గర లేదా అంటే
నేనెందుకు ఉండకూడదు అన్న ధ్వని వినబడుతోంది. ఆవిడకు ఇతను డబ్బులు పంపిస్తున్నాడు అంటే ఇతని పోషణలో ఉన్నది. తనకు తెలియకుండా మరొక ఫ్యామిలీని పోషిస్తున్నాడా? ఎప్పటి నుంచి? తనకు ఎందుకు తెలియలేదు? తెలియదా? అసలు తను తెలుసుకోదలుచుకోలేదా? ఏమిటి అలా నిలబడ్డావు? ఆ ముక్కలు తీసి బయటపారేయి. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అతని కంఠంలో ఇంకా ఆ కోపం అణగలేదు. అది పొడిగించబడడానికి కారణం కనబడింది అతనికి. పేషెంట్స్ ఫ్యామిలీస్ మీటింగ్ అటెండ్ అవ్వాలంటే వెళ్ళాను. ఏం పని లేదా ఈ హాస్పిటల్ వాళ్లకు? అర్ధరాత్రి దాకా మీటింగులు పెడతారా? మీటింగులతో రోగాలు తగ్గుతాయా? అయినా వాళ్ళు పిలిచారంటే ఎగేసుకుని పోవడమేనా? నాకు చెప్పి వెళ్ళాలని తెలియదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళుపై తెలియడం లేదు నీకు. గట్టిగా అరుపులు ప్రారంభించాడు రాజారావు. అయిపోయింది. ఇంకా రాత్రంతా జాగారమే. చెయ్యి చేసుకుంటాడు. సెక్స్ కోసం బలవంత పెడతాడు, హింసిస్తాడు. ఆమె శరీరం, మనస్సు ఈ హింసకు రెడీ అయిపోయింది. సార్, బయట నుంచి నర్స్. ఏమిటి? చిరాగ్గా అన్నాడు రాజారావు. మీరు టాబ్లెట్ వేసుకోలేదు. ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రాధాగారు మీటింగు రావాలన్న నోటీసు ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను. మీరు చూడలేదు. చాలా మెల్లిగా మాట్లాడుతూ లోపలికి వచ్చింది డ్యూటీ నర్స్. అతనికి టాబ్లెట్ ఇచ్చి, మీ బెడ్షీట్ మార్చాలి, కొంచెం కుర్చీలో కూర్చోండి అని వార్డ్ బాయ్ను పంపించింది. ఇద్దరు వచ్చి అతన్ని వీల్ చైర్లో కూర్చోపెట్టి చకచకా అతడి బెడ్ లినెన్ మార్చారు. అప్పుడు చూసింది రాధ రక్తపు మరకల్ని. అతనికి ఏదో బ్లీడింగ్ అవుతోంది. మీరు కొంచెం బయట ఉండండి మేడం అన్నారు వాళ్ళు. బయట వెన్నెల్లో నిలబడి ఆలోచిస్తోంది రాధ. హాయిగా ఉన్నది వెన్నెల. చుట్టూ హ్యాంగింగ్ పాట్స్, మల్లెతీగ, పువ్వులు విరబూసిన వెన్నెల్లో మరింత అందంగా ఉన్నాయి. చక్కటి సువాసనతో గాలి. ఎంత హాయిగా ఉన్నది ఇక్కడ అనిపించింది రాధకు. ఎంత విచిత్రమైనది మనస్సు. ఒక్క రోజులో ఎన్ని ఆలోచనలకు, అనుభూతులకు లోనైపోతోంది. 2 గంటల క్రితం ఒక దివ్య ప్రపంచంలో ఉండి వచ్చింది. గత అరగంటగా నరకం అనుభవిస్తోంది. మనసులో బల్లి కదులుతున్నట్లు. అతను ఫోనులో మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్న ఆలోచన ఒక పక్క కదులుతోంది. 10 నిమిషాల క్రితం వరకు ఒక శారీరక నరకానికి, హింసకు రెడీ అయిపోయింది. అంతలో మార్పు. ఉన్నట్లుండి చందమామ, వెన్నెల, హ్యాంగింగ్ పాట్స్, మల్లెతీగలు చూడగానే మనస్సు మరో రకం ఆలోచిస్తోంది. ఆలోచిస్తూనే ఉన్నది రాధ. ప్రతి మనిషికి ప్రతిరోజు దాదాపు 66,000 ఆలోచనలు వస్తాయి. అందులో చాలా వరకు మళ్ళీ మళ్ళీ మర్నాడు మరొక రోజు వస్తాయి. అందులో బలవత్తరమైన ఆలోచనలు మన జీవితం మీద ముద్ర వేసి మన జీవితానికి పంథా ఏర్పరుస్తాయి. అందుకని నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నింటికన్నా అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్. ఎందుకంటే యువర్ థాట్స్ ఆర్ యువర్ డెస్టినీ అని షీలా మేడం తర్వాత ఎప్పుడూ లెక్చర్లో చెప్పేదాకా ఎలా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి అన్న విషయం అర్థం కాలేదు రాధకు. అయినా అంత పెద్ద విషయం, తన భర్తకు మరొక ఆడదానితో సంబంధం ఉన్నది అన్న విషయం తెలిసినా తను ఎందుకు నిలబెట్టి గొడవ పెట్టుకోలేకపోతోంది? చొక్కా పట్టుకుని ఎవరా అమ్మాయి, ఎన్నాళ్ళు బట్టి జరుగుతోంది అని తను ఎందుకు అడగలేకపోతోంది? అసహ్యకరమైన సీను ఎందుకు సృష్టించడం? ఆ చేదు భరించలేనన్న జుగుప్స. ఏమీ చెయ్యలేను, నా ఇష్టం అంటే సమాధానం ఏమున్నది నా దగ్గర? ఇది నా జీవితం. నీ ఇష్టం మాత్రమే కాదు, నా ఇష్టం కూడా ఉన్నది అని చెప్పాలని 100 సార్లు అనిపించినా చెప్పే ధైర్యం రావడం లేదు రాధకు. చెప్తే ఏం జరుగుతుంది? కొడితే, గాయపరిస్తే, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే కాపురం చెడగొట్టుకున్నావా? మొదటి నుంచి నువ్వు చేతగాని దానివే అని తల్లి వెక్కిరిస్తే, నా కొడుకు కాబట్టి నీలాంటి దానితో ఇంతకాలం కాపురం చేశాడు. మగవాడన్న తర్వాత 1,00,000 సంబంధాలుంటాయి. ఆపడం, నీ కొంగున కట్టేసుకోవడం చేతకానప్పుడు నోరు మూసుకుని పడి ఉండడం మంచిది. ఫలానా వారి కోడలు, రాజారావు భార్య అన్న హోదాలో అన్నా బ్రతుకుతావు. లేకపోతే మొగుడు వదిలేసిందన్న ముద్ర వేసుకుని ఎటూ కాకుండా బ్రతుకుతావు.
ఒంటరిగా బ్రతికే సామర్థ్యం లేని అసమర్థురాలివి. ఈ మాటలన్నీ అత్తగారు, ఆవిడ చుట్టూ ఉండే సంఘం తప్పకుండా అంటారు. ఇవన్నీ నిజమేగా. తను అసలు దేనికి పనికి వస్తుందని అంత సాహసం చెయ్యగలదు. తన తండ్రికి సహాయం చెయ్యాలన్న ఆశ ఉంటుందేమో కానీ సాహసం లేదు. ఎలా ఎదిరించగలదు? ఏం చెయ్యగలదు? రఘు మాటలు గుర్తుకు వచ్చాయి. తను చెడ్డదాన్ని అయిపోవడం అన్న భయం కన్నా ఇంత హంగు ఆర్పాటం లేకుండా బ్రతకలేను అన్న భయం తనకు ఎక్కువగా ఉన్నది. అందులో నుంచి ఎలా బయటపడాలి? ఏమిటి దారి? ఈ హింస, ఈ అవమర్యాద ఎన్నాళ్ళు ఎలా భరించాలి? తన ఇష్టంతో సంబంధం లేని ఈ అయిష్టమైన అనుభవాలతో జీవితాంతం జీవించాలా? విపరీతమైన దుఃఖం వచ్చింది రాధకు. ఇక్కడే ఈ వెన్నెలలో గోడకు ఆనుకుని కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంత గొప్పింటి కోడలు అనుభవాల్లో ఎంత నిరుపేద, ఎంత నిస్సహాయరాలు. చాలా చాలా మంది తనలాంటి నిస్సహాయులు బంగారు పంజరాల్లో బంధన, రక్షణ అనుకుని బతికేస్తున్నారన్న సంగతి రాధకు అర్థం కావటానికి కొద్ది రోజులు పడుతుంది మరి. ఆమె భుజం మీద సున్నితమైన చెయ్యి ఉలిక్కిపడి తల ఎత్తింది రాధ. నర్స్, పోయి పడుకోండి మేడం, ఆయన నిద్రపోయారు. అందాక మేము అక్కడే ఉన్నాము. మెల్లిగా లోపలికి వచ్చింది రాధ. రాజారావు అటు తిరిగి పడుకుని నిద్రపోతున్నాడు. గురుక కూడా వినిపిస్తుంది. అమ్మయ్య అనుకున్నది రాధ. బయట చెప్పులు మర్చిపోయింది. తీసుకుందామని వరండాలోకి వెళ్ళింది. ఆయన పడుకునేదాకా అక్కడే ఉన్నాము. నిద్రపోయారు. మేడం కూడా ఇప్పుడే పడుకోవడానికి లోపలికి వెళ్ళారు. ఏం జరగలేదు. సిట్యుయేషన్ ఓకే, గుడ్ నైట్ నర్సు మెల్లగా చెప్తోంది. మెల్లగా ఆగిపోయింది రాధ. ఎవరు కనుక్కుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతోందని? ఇంత రాత్రివేళ అంత శ్రద్ధ ఎవరికి? అంటే రాజారావు రెచ్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తాడని నర్సులు, వార్డు బాయ్స్ లోపలికి సమయానికి రావడం, అతను నిద్రపోయేదాకా ఉండడం, అర్ధరాత్రి 1-2 సార్లు వచ్చి చూసిపోవడం, ఇదంతా అవసరంలాగా కనబడే ప్లానా? తనకు ఏం జరుగుతోందో, ఏమిటి అవుతుందో? రిపోర్టు వెళ్ళిపోతుందా? అది వరకు కూడా ఒకసారి ఇట్లాగే జరగడం రాధకు గుర్తుకు వచ్చింది. ఎవరు డ్యూటీలాగా పరిస్థితుల్ని కల్పిస్తూ తన చుట్టూ ఇంత రక్షణ వలయం కల్పిస్తున్నారు? పెదనాన్న ఆత్మ. ఆయన శిష్యుడు డాక్టర్ కృష్ణ. నిద్రపోయే ముందు భయం లేకుండా ఉండేందుకు రామస్కందం శ్లోకం చదువుకోవడం అలవాటు రాధకు. ఇవాళ చదువుకున్న తర్వాత పెదనాన్న ఎంత గొప్ప అద్భుతమైన వాతావరణాన్ని, గొప్ప మనుషుల్ని తయారు చేశారు. కేవలం ప్రేమ పునాదిగా ఇంత స్వర్గాన్ని అల్లావు. నా బోటి ఎంతమందికి ఇక్కడ రక్షణ దొరుకుతుందో. నువ్వు ఏ లోకాల్లో ఉన్నావో తెలియదు. నా ప్రార్థన, కృతజ్ఞత నీకు వినబడుతోందో లేదో కూడా తెలియడం లేదు. కానీ నీకు వినపడుతోందని నాకు తృప్తి. నీ విలువ నీ పిచ్చి బంగారు తల్లికి నువ్వు బ్రతికి ఉండగా తెలియలేదు. ఇప్పటికైనా ఎంతో కొంత నాకు అర్థమయ్యేట్లు చేస్తున్నావు. ఇప్పటికైనా నేను నేర్చుకునే దానికన్నా నువ్వు చెప్పేదే ఎక్కువ. థ్యాంక్ యూ అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది రాధ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.